అందరికీ నమస్తే. ఈరోజు మన డే 188 మార్నింగ్ 4:00 లేసాను. హ్యాపీ సండే. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో, మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నెంబర్ 30 చాలా బాగుంటుంది. వాచ్ ద ఫుల్ వీడియో. తర్వాత మన పాత అకాడమీకి వెళ్ళాను. చాలా తక్కువ మందికి తెలిసింది. సో, ఈరోజు నేను చూసేది ఏంటంటే, నేను చేసేది మాస్టర్ కొంచెం రావడానికి టైం పడుతుంది అనేసి నేను చేసే వార్మప్ అంతా రికార్డ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇంట్లో వార్మప్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. నెక్ రొటేషన్ ఆర్ హెడ్ రొటేషన్ అంటాం. తర్వాత హిప్ రొటేషన్, హ్యాండ్స్ రొటేషన్, బ్రెస్ట్ రొటేషన్ అయిందనమాట. తర్వాత సైడ్ బెండ్, ఫుల్ బాడీ మనకి వార్మప్ అయిపోతుంది అనమాట. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ టచ్ బ్యాక్ బెండ్ అంటాం దీన్ని. తర్వాత సైడ్ లెగ్ ప్రెస్, తర్వాత సిటప్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 6 reps 8 reps కొట్టిన. బేసిక్గా అది మనం 10 to 20 reps చేస్తాం అనమాట. తర్వాత యాంకిల్ వార్మప్ అనమాట. సో, మాస్టర్ మనల్ని ఎవరైనా కొడుతూ అట్లా కార్నర్ చేసినప్పుడు ఎట్లా ఎస్కేప్ కావాలని నేర్పించారనమాట. ఆ నేర్చుకున్న కాలంలో దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది. బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్. కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు సండే కాబట్టి మనకి జిమ్ తొందర క్లోజ్ అయిపోతుంది. కాబట్టి స్ట్రైట్గా జిమ్కి వెళ్ళిపోయినా, ఇంటికి వచ్చి వీడియో అప్లోడ్ చేసి. సో, జిమ్కి వెళ్ళిపోయిందా. జిమ్లో సండే కదా, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. ఆల్రెడీ ఇంతకుముందుకే చేసిన కదా, తక్కువ టైం అనమాట. అంటే బేసిక్గా అకాడమీలో అయిపోయిన తర్వాత మినిమం ఒక 3 hours రెస్ట్ ఇస్తా బాడీకి. తర్వాత జిమ్కి వెళ్తా, 2-3 hours రెస్ట్ ఇస్తా. బట్ ఇప్పుడు జస్ట్ ఒక 1 hour రెస్ట్ దొరికింది అంతే. ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది జిమ్కి. కాబట్టి బాడీ పెయిన్స్ బాగానే వస్తున్నాయి, చేయడం జర కష్టమవుతుంది. మీరు చూస్తున్నారు, ఇది 300 reps చేసా. తర్వాత ట్రాప్స్. ఈరోజు చూసుకుంటే మీరు మొత్తం మనది షోల్డర్ వర్కౌట్. షోల్డర్ ఎంట్రన్స్ పెంచమని చెప్పాడు అనమాట మాస్టర్. సో, మోస్ట్లీ షోల్డర్ పైన ఫోకస్ చేస్తున్నాను. తర్వాత బాల్ స్లామ్స్, 50 బాల్ స్లామ్స్, 25 into 2 sets లాగా చేశాను అనమాట. సో, దీంతో మన వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. జిమ్ క్లోజ్ చేస్తారు కదా సండే, కొంచెం వర్కౌట్ జర ఆగమామే ఉంటుంది. సో, ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా లా నెంబర్ 30 ఎక్స్ప్లెయిన్ చేసిన. సో, ఈరోజు లక్కీగా మన ఒక సబ్స్క్రైబర్ అన్న కలుద్దామని అన్నాడు. చిన్న మీటప్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఒక సబ్స్క్రైబర్ని కలిసిన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో, చాలా మంచి విషయాలు మాట్లాడాను సబ్స్క్రైబర్తోని. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే దానికి బయటికి వెళ్ళాను. సో, ఆల్రెడీ ఇంట్లో వెళ్ళిపోయారు ముందే. బట్ అక్కడ మన కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇక మెకానిక్ పిలుచుకొని, సండే మెకానిక్స్ దొరకారు కదా, మెకానిక్ పిలుచుకొని కార్ కంప్లీట్ చేసుకొని రిపేర్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను నైట్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 188 ఆఫ్ 369. దిస్ వన్ 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్లో లా నెంబర్ 30 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నెంబర్ 30 చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది, చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ హైయెస్ట్ పొజిషన్ నుండి ఎక్కువ రెస్పెక్ట్, ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు ఈ లాని యూజ్ చేస్తారు. సో, మనం ఒకసారి ఈ లాలో ఏముందో చూద్దాం. లా నెంబర్ 30 ఏంటంటే, మేక్ యువర్ అకాంప్లిష్మెంట్ సీమ్స్ ఎఫర్ట్లెస్ అంట. సో, ఇక్కడ దీన్ని చూడగానే చదవగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఎవరంటే ఎంఎస్ ధోని గాని, విరాట్ కోహ్లీ గాని, లైక్ బిగ్ లీడర్స్ గాని వాళ్ళు గుర్తొచ్చారనమాట. సో, ఎందుకు మేక్ యువర్ అకాంప్లిష్మెంట్స్ సీమ్స్ ఎఫర్ట్లెస్లీ అంటే, ఇక్కడ మనం గమనిస్తే కొందరు వాళ్ళ లైఫ్‌లో చాలా కష్టపడతారు. సక్సెస్ కోసం చాలా కష్టపడతారు. వన్స్ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు నువ్వు ఎట్లా సక్సెస్ అయినావు అంటే ప్రతి ఒక్కటి చెప్పేస్తారు. నేను ఇది చేసినా, నేను అది చేసినా, దానివల్ల ఇది అయింది, దీనివల్ల ఇది అయిందని ప్రతి ఒక్క రీజన్స్ చెప్తారు. అంటే నీ సక్సెస్‌కి కారణం ఏందంటే కొందరు చెప్తారు. ఇంకా కొందరేంటంటే నీ సక్సెస్‌కి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ సక్సెస్ అంటే, కొందరు ఏం లేదు, నార్మల్ అందరిలాగా నేను తింటా, అందరిలాగా నేనుంటా, కొంచెం ఎక్కువ కష్టపడతా. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అచీవ్‌మెంట్ చాలా పెద్దది. బట్ వాళ్ళు చెప్పేదేంటంటే క్యాజువల్‌గా చెప్తారనమాట. ఇప్పుడు ఎంఎస్ ధోని చూడండి. ఎంఎస్ ధోనిలాగా క్రికెట్ ఆడేవాళ్ళు చాలా మందుంటారు. రైట్? చాలా మంది బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. ఆస్ట్రేలియాలో అక్కడిక్కడ చాలా మంది బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. బట్ ఎంఎస్ ధోనికి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుంది? ఇప్పుడు ఎంఎస్ ధోని ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుంటే ఎక్కువ సౌండ్ రిలీజ్ అవుతుందంట. అంటే ఎక్కువ మంది జనాలు అరుస్తున్నారు. అంటే అది లిమిట్ క్రాస్ అయిపోతుందనమాట ఆ నాయిస్. సో, అక్కడ ఎందుకు అట్లా జరుగుతుందంటే, ఎంఎస్ ధోని ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని కనబడనీయకుండా చాలా ఎఫర్ట్‌లెస్‌గా, చాలా రిలాక్స్డ్‌గా, చాలా కామ్‌గా, కూల్‌గా సిక్స్‌లు కొడతాడు. పోనీ 6 కొట్టినంక కూడా ఏమైనా ఎక్సైట్ అయితాడా? ఎక్సైట్ కూడా 6 కొట్టి నార్మల్‌గా హెల్మెట్ సెట్ చేసుకోవడం గాని, లేకపోతే గ్లౌజెస్ సెట్ చేసుకోవడం గాని చేస్తుంటాడనమాట. అక్కడ చూడండి,
చూసే జనాలకి అంత అడ్రినలిన్ రష్ అవుతది. బట్ ఆడే పర్సన్ ఎంఎస్ ధోనికి అడ్రినలిన్ రష్ ఉండదు. ఆ టెన్షన్ ఉండదు. ఆ స్ట్రెస్ ఉండదు. ఓకేనా? సో, ఇవన్నిటిని కంట్రోల్ జేసుకొని, ఆయన ఎమోషన్స్‌ని కంట్రోల్ జేసుకొని, ఆయన ఈయనేం జేయబోతున్నాడో నెక్స్ట్ అనేది ఎవరికీ అర్థం కాదనమాట. చూడండి, ట్రై టు అండర్‌స్టాండ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎస్ ధోని అండ్ అదర్ క్రికెటర్స్. సో, అందుకనే ఎంఎస్ ధోని ఎందుకంత ఫేమస్? ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది? ఎంఎస్ ధోని ఆడుతుంటే జనాలు చూడాలని ఎందుకింత ఇంట్రెస్టింగ్ ఉంటదంటే, ఆయన చేసే కష్టంని చాలా ఎఫర్ట్‌లెస్‌గా చూపిస్తాడనమాట. అరే! అదంత కష్టం బోయ్, బౌలింగ్ అంత టఫ్ బౌలింగ్ ఉంది. ఇంత ఈజీగా కొడుతుండేంది? అంటే ఆ ఈజీ, ఆ ఎఫర్ట్‌లెస్‌నెస్ అనేది జనాల్ని అట్రాక్ట్ చేస్తదనమాట. సో, అందుకనే మనం గూడా మన లైఫ్‌లో ఏమైనా కష్టమైన పని చేసేటప్పుడు దాన్ని మీరు కష్టం ఫీల్ గాండి. బట్ జనాలకి అది ఎఫర్ట్‌లెస్‌గా అర్థం గావాలి. సో, ఇప్పుడు నువ్వు కంపెనీ ఉన్నావు. ఆ కంపెనీకి నువ్వు పెద్ద మేనేజర్‌వి. ఓకేనా? ఆ కంపెనీకి సడెన్‌గా పెద్ద కష్టం వచ్చేసింది. చాలా పెద్ద పనుంది. ఫుల్ స్ట్రెస్డ్ ఉన్నావు. సో, అక్కడ యాస్ ఎ మేనేజర్‌గా నువ్వు స్ట్రెస్ తీసుకొని నువ్వు దానికి కష్టంగా ఫీల్ అయినావనుకో, నీ కిందుండే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కడు కష్టంగానే ఫీల్ అయితాడు. సో, అక్కడ ఎంత కష్టమున్నా నువ్వు దాన్ని ఎఫర్ట్‌లెస్‌గా, రిలాక్స్‌గా, కూల్‌గా డీల్ చేసినావనుకో, నీ కింద ప్రతి ఒక్కరు అరే! మన మేనేజర్ సార్ ఏంటి అంత రిలాక్స్‌గా, కూల్‌గా చేస్తున్నాడు. సో, మనం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మన కిందున్నోళ్ళందరూ ఫాలో అవుతారనమాట. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళు చూడండి, లియోనల్ మెస్సీ గాని, రొనాల్డో గాని, విరాట్ కోహ్లీ గాని, లేకపోతే మనం ఎంఎస్ ధోని గాని, వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. చాలా డేంజరస్ హార్డ్ వర్క్ చేస్తారు. బట్ చూసే జనాలకి ఎట్లా అర్థమైతది? అరే! వీళ్ళెప్పుడు కష్టపడతారు? వీళ్ళ బాడీలో ఉండే సీక్రెట్ సాస్ ఏంటి? వీళ్ళ ఎనర్జీ ఏంది? రైట్? ఆ ఎనర్జీకి ఒక్కొక్కరు పిచ్చోలయిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని అంత ఎఫర్ట్‌లెస్‌గా చూపిస్తారు. వాళ్ళు ఎఫర్ట్ చేయరని కాదు. ఎఫర్ట్ చేస్తారు. బట్ ప్రెజెంటేషన్‌లో ఎఫర్ట్‌లెస్‌గా కనపడతదనమాట. సో, పొలిటికల్ లీడర్స్ కూడా చూడండి. ఎవరైతే స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు నర్వస్‌గా ఉంటారో వాళ్ళ స్పీచ్ ఇనాలనిపియదు. కానీ కొందరు పొలిటికల్ లీడర్స్ వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్‌గా స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని కొన్ని గంటలు మాట్లాడతారు ఎఫర్ట్‌లెస్‌గా. వాళ్ళు చాలా మందిని అట్రాక్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూడండి, మనం చేసే పనిని ఎంత ఎఫర్ట్‌లెస్‌గా మనం ప్రెజెంట్ చేస్తున్నాం అన్న దానిపైన మన ఫోకస్ ఉండాలి. ఎంత ఎఫర్ట్‌లెస్‌గా నువ్వు ప్రెజెంట్ చేస్తే అంత జనాల్ని నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. అంతమంది ఆడియన్స్‌ని నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. డెఫినిట్‌గా యూ విల్ బిల్డ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ అనమాట. సో, దట్స్ అబౌట్ ద లా నంబర్ 30. మేక్ యూర్ అచీవ్‌మెంట్స్ సీమ్స్, లుక్స్ ఎఫర్ట్‌లెస్‌లీ. రైట్? సో, దీని గురించి మాట్లాడడానికి చాలా ఉంది. బట్ ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్స్‌తో మీకు చాలా అర్థమైందనుకుంటున్నా. సో, నేను కూడా 369 డేస్ ఛాలెంజ్ చేసేటప్పుడు చాలామంది అంటుండు, "అరేయ్! అంత పొద్దుగాల లేసి, అంత కష్టపడి అట్లా ఇట్లా ఎట్లా ఎట్లా చేస్తావురా ఇవన్నీ? జిమ్ చేస్తావు, బాక్సింగ్ చేస్తావు, వచ్చి చదువుకుంటావు, మళ్ళా పోయి జాబ్ చేసుకుంటావు, రూ. 4 సంపాదించుకుంటావు. అంటే ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నావు?" అడుగుతున్నా. అంటే నేను చాలా క్యాజువల్‌గా ఆన్సర్ చెప్తానన్నమాట. అంటే చూసే వాళ్ళకి ఎట్లుంటది? ఇంత ఎనర్జీ ఎటు నుంచి వస్తుందనంటే, నేను కష్టపడతా, డేంజర్ కష్టపడతా. ఈరోజు పోయి అకాడమీకి పోయి వచ్చిన, ముక్కు పలికింది. మీరు వీడియో చూస్తే అర్థమైతది. ఫుల్ బ్లడ్ గారింది. బట్ వచ్చినాయో నవ్వుతూ వీడియో చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నా. సో, అంతే. లైఫ్‌లో కష్టాలొస్తుంటాయి. వాటిని తీసుకోవాలి. ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎఫర్ట్‌లెస్‌గా నెక్స్ట్ థింగ్ జేయాలి. ఆ ఎఫర్ట్‌ని అట్లనే డ్రాగ్ చేసుకుంటూ ముందుకు పోయి నేనేదో కష్టపడుతున్నా, నేనేదో అందరికంటే బాగా కష్టపడుతున్నా అన్నట్టు చూపిస్తే సడెన్‌లీ పీపుల్ డజంట్ యాక్సెప్ట్ యూ. పీపుల్ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అండ్ పీపుల్ నెవర్ అప్రిషియేట్ యూ. సో, ఇఫ్ యూ లుక్ ఎఫర్ట్‌లెస్‌లీ, ఇఫ్ యూ అపియర్ ఎఫర్ట్‌లెస్‌లీ, డెఫినైట్‌లీ పీపుల్ విల్ రియలైజ్ ఇట్ అండ్ దే స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ. సో, దట్ ఈస్ ద సీక్రెట్ సాస్. సో, మీకు అర్థమైందనుకుంటా. లా నంబర్ 30 దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్. హ్యాపీ సండే అగైన్. టేక్ కేర్ ఎవ్రీబడీ.